ఏమని రాస్తూ ఉన్నాడు? మీరు తినినను త్రాగినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. మీరు ఏది చేసినా చివరికి రిజల్ట్, దాని యొక్క గమ్యం ఏమై ఉండాలంటే ఆయన మహిమపరచబడాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని పుట్టించిన దేవుడు, మనకి ప్రాణం ఇచ్చిన దేవుడు, మనకి కుటుంబాన్ని ఇచ్చిన దేవుడు, మనల్ని పోషిస్తున్న దేవుడు, మనల్ని సంరక్షిస్తున్న దేవుడు మన జీవితము ద్వారా మహిమపరచబడాలి. ఆయన మహిమ కొరకే మనము ఉండాలి. మన జీవితం ఈ భూమి మీద చాలా చిన్న జీవితం, చాలా కొద్ది జీవితం. అవునంటారా కాదంటారా? ఈ భూమి మీద ఎంతో అల్పమైన జీవితం ఇది కదా. కీర్తనకాడు ఆ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. నా ఆయువు 4వ యెహోవా నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో. దేవునికి స్తోత్రం. ఏంటంట? ఆయువు అల్పమైనదంట. ఆయువు అల్పమైనది. మన ఆయువు అల్పమైనది. అది ఆవిరి లాంటిది. ఎప్పుడు ఆవిరి అయిపోతుందో, ఎప్పుడు ఆవిరిగా వెళ్ళిపోతుందో తెలీదు. ఆయువు ఆగిపోయిందండి అని. చూడండి, మనకి ప్రియమైన వారు ఎవరైనా ఈ లోకాన్ని దాటి వెళ్ళినప్పుడు ఎంత బాధ. ఎందుకంటే మనము ఉన్నాము గనుక మనకది నష్టం. మనము కోల్పోయాము. అయ్యో, నాతో ఉన్న వ్యక్తి, నాతో నడిచిన వ్యక్తి, నాతో తిన్న వ్యక్తి లేడే అనే బాధ. అయితే వాస్తవం ఏమిటంటే ఎవరు ఈ భూమి మీద శాశ్వతంగా ఉండటం సాధ్యం కాదు. హల్లెలూయా. సాధ్యమండి? ఎవరైనా చిరకాలం ఎల్లకాలం ఉంటారా? ఎవరైనా నేను వెళ్ళను అంటానికి మనకి ఏ అధికారం ఉంది? మనల్ని పంపినవాడు మనల్ని పిలిచినప్పుడు వెళ్ళిపోవాల్సిందే. మన ఆయువు అల్పమైనది. అందుకే ప్రతి దినము నేను ఎక్కడి వాడను కాదు, నేను వెళ్ళేవాడను. దేవునికి స్తోత్రం. ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు మాత్రమే నేను వెళుతున్నాను అని అనుకోవడం కాదు. ఊరు వెళ్ళేటప్పుడు మాత్రమే ఊరు వెళుతున్నాను అనుకోవడం కాదు. నేను ప్రయాణంలో ఉన్న ప్రతి దినము నేను ఎక్కడి నుండి వచ్చానో అక్కడికి తిరిగి వెళ్ళేవాడను. అల్పమైన ఆయువుని కలిగి ఉన్నాను. నా దినముల పరిమాణముని బెత్తెడంతగా చేసి ఉన్నావు. ఎంత అండి? బెత్తెడ. ఈ మాట ఎక్కువ వాడతలేదు కదా మనం. బెత్తెడ, జాన, బెత్తె. నా దినముల పరిమాణము బెత్తెడ. మనం పరవాసులం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.